నమస్కారం అండి. నమస్తే అండి. మీ పేరు? శ్రీనివాసరావు అండి. శ్రీనివాసరావు. మన ఊరు గ్రామం పేరు కుందేరు, కంకిపాడు మండలం, కృష్ణా జిల్లా. మీది ఈ మైక్రో ఫుడ్ మీకు ఎన్ని సంవత్సరాలు తెలుసా? గత 4 సంవత్సరాల నుంచి వాడుతున్నాం. స్టీమ్ సైడ్ వాడతా. ఓకే ఓకే. వేరే కంపెనీ వాడను. అవునవునండి. నాకు రిజల్ట్ బాగానే ఉంటుంది. జింక్ ప్రాబ్లం ఏం కనపట్ల. అవును. పైరు కొంచెం గ్రోత్ బాగానే ఉంటుంది. ఓకే. నమ్మకంతో 3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల నుంచి వాడుతున్నాం. ఓకే. ఎన్ని ఎకరాలండి? 40 ఎకరాలు. 40. వరే చెరుకు అండి? చెరుకు. ఓకే. వరిలో మీరు ప్రధానంగా ఏమేమి అబ్జర్వ్ చేయాలి అంటే 4 సంవత్సరాలుగా మీరు 40 ఎకరాలకు వాడుతున్నారు కాబట్టి ఏమేమి అబ్జర్వ్ చేయాలి అంటే సూక్ష్మధాత లోపాలు కనపట్ల మాకు. అవును. జింక్ ప్రాబ్లం రావట్లా. ఓకే. దాని వల్ల వాడుతున్నాం. ముఖ్యంగా ఏంటంటే అండి, మన మిగతా కంపెనీలు చూసుకుంటే జింక్, ఐరన్, మ్యాంగనీస్ మాత్రమే ఉంటాయి. మీకు వినే ఉంటారు చిలేటెడ్ జింక్ అంటే జింక్ ని చిలేషన్, దాంతో చుట్టూగా ఏదైనా ఇవ్వడం. మనకి ఎట్లయితే నీమ్ కోటెడ్ యూరియా అంటే వేపతో కోటింగ్ చేయబడిన యూరియా లాగా మనకి ఇది నీమ్ కోటెడ్ జింక్. ఇది చిలేటెడ్ జింక్, నీమ్ కోటెడ్ చిలేటెడ్ జింక్. ఈ నీమ్ కోటింగ్ వేయడం వల్ల యూరియా ఎలా అయితే మెల్లగా విడుదలవద్దో, మన సూక్ష్మ ధాతువులు కూడా ఈ వేప పిండి, వేప నూనె ఉండటం వల్ల నెమ్మదిగా రిలీజ్ అవుతాయి. సో మన పంట కాలంలో వచ్చే సూక్ష్మ ధాతు లోపాలన్నింటినీ నెమ్మదిగా సవరించుకోవచ్చు. నార్మల్ అప్పుడు 5 కిలోల బ్యాగ్ తెచ్చి వాడా. వాసు గారు ధన్యవాదాలండి. థ్యాంక్స్ మరి ఫీడ్బ్యాక్ ఇచ్చినందుకు. ఉంటానండి.